అయ్యా, మద్యపానం సిగరెట్లు బహిరంగంగానే అమ్ముడవుతాయి, కానీ శానిటరీ ప్యాడ్ను పేపర్లో చుట్టిస్తారు. అదేదో అక్రమ వస్తువును కొనుగోలు చేస్తున్నట్లు. పీరియడ్స్ సహజం, కానీ కలంకం అనేది అసాధారణమైనది. సైన్స్ సహజం, కానీ నిశ్శబ్దం అనేది అసాధారణమైనది. ఋతుస్రావం జీవశాస్త్రం, కానీ స్త్రీద్వేషంతో కూడిన ఈ రకమైన ఆలోచన ఒక సిద్ధాంతం. లోతుగా పాతుకుపోయిన సాంస్కృతిక నిషేధాలు మరియు మతపరమైన నమ్మకాల వల్ల ఋతుక్రమంతో ఉన్న మహిళలను అపవిత్రులుగా లేదా అశుద్ధులుగా ముద్రవేసి దూరం పెడతారు. చాలా చోట్ల వారిని వంటగదిలోకి ప్రవేశించనివ్వరు. చాలా చోట్ల వారిని సామాజిక కార్యక్రమాల్లోకి రానివ్వరు. ఒక జాతీయ సర్వే ప్రకారం 61.4% మంది బాలికలు ఋతుస్రావం చుట్టూ ఉన్న సామాజిక ఇబ్బందిని అంగీకరిస్తున్నారు. ఇది ఈ కలంకం సాధారణీకరణను సమర్థవంతంగా హైలైట్ చేస్తుంది. సార్, ఇది జీవ వాస్తవం. మనం సామాజిక అవమానం చేశాం. అమ్మాయి పాఠశాలకు వెళ్ళకపోవడానికి నీరు, ప్యాడ్, గోప్యత లేకపోవటమే కారణమైతే అది ఆమె వ్యక్తిగత సమస్య కాదు సార్. ఇది సమాజ విధాన వైఫల్యం. పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఆశా నెట్వర్క్ల ద్వారా సరసమైన ఉచిత ఋతుక్రమ ఉత్పత్తులు ఇంటింటికి చేరాలి. పాఠశాలల్లో నిర్వహించే ఋతుక్రమ ఆరోగ్యం గురించిన అవగాహన కార్యక్రమాలలో ఆడపిల్లలతో పాటు అబ్బాయిలను కూడా తప్పనిసరిగా చేర్చాలి. అబ్బాయిలను చాలా అరుదుగా మాత్రమే చేర్చుతున్నారు. దీనికి ప్రధాన కారణం వారిని ఇటువంటి ముఖ్యమైన విషయాల నుండి దూరంగా ఉంచడమే. ఋతుక్రమ పరిశుభ్రత, దయ, దాతృత్వం పక్క సమస్య కాదు. ఇది ఆరోగ్య, విద్య, గౌరవ, సమానత్వ సమస్య. మహిళలకు సానుభూతి వద్దు సార్, సమానత్వం కావాలి. మహిళలకు మౌనం వద్దు, గౌరవం కావాలి. నామమాత్రపు ప్రాతినిధ్యం వద్దు, హక్కులు కావాలి.